ఫ్రైడే గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా? యేసుక్రీస్తు చనిపోతే గుడ్ ఎలా అవుతుంది? గుడ్ ఫ్రైడేని క్రిస్టియన్స్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? అసలు గుడ్ ఫ్రైడే వెనుక ఉన్న వాస్తవం ఏంటి? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. క్రైస్తవులు స్పెషల్గా చేసుకునే అతి ముఖ్యమైన రోజుల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. అయితే దీన్ని సంతోషంతో కాకుండా బాధతో సెలబ్రేట్ చేసుకుంటారు. జీసస్ని సిలువ వేసిన దినంగా గుడ్ ఫ్రైడేని చేసుకుంటారు. యేసుక్రీస్తును సిలువ వేస్తే గుడ్ ఎందుకు అవుతుందనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఆయన త్యాగం వల్ల తమకు రక్షణ వచ్చిందని నమ్ముతూ దీన్ని గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. అయితే ఈ గుడ్ ఫ్రైడే గురించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం. గుడ్ ఫ్రైడే క్రైస్తవుల్లోని ప్రాచీన పండుగల్లో ఒకటిగా చెప్తారు. దీన్ని 4వ శతాబ్దం నుంచే జరుపుకున్నట్టు చరిత్రలో ఆధారాలున్నాయి. అందుకే దీన్ని పురాతనమైన క్రైస్తవ ఆచారంగా భావిస్తారు. గుడ్ ఫ్రైడే రోజున చర్చిల్లో ప్రార్థనలు చేస్తారు. కానీ కొన్ని క్రైస్తవ మత సంస్థల్లో చర్చి గంటలు మోగించరు. యేసు త్యాగాన్ని గౌరవించడంలో దీన్ని ఓ భాగంగా చెప్తారు. గుడ్ ఫ్రైడే రోజు కొందరు క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారు. మరికొందరు నాన్ వెజ్ తినరు. బైబిల్ ప్రకారం గుడ్ ఫ్రైడే రోజు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు భూమి మీద అంధకారం జరిగిందని చెప్తారు. ఇది యేసు మరణ సమయంలో జరిగినట్టు చెప్తారు. అయితే ఆ సమయంలో కొన్ని చోట్ల మబ్బులు కమ్ముకుంటుందని, వర్షం వస్తుందని కూడా కొందరు నమ్ముతారు. ఫిలిప్పీన్స్, లాటిన్ అమెరికా వంటి కొన్ని దేశాల్లో యేసు సిలువ వేయబడిన సీన్ని రిప్రజెంట్ చేస్తూ నాటకాలు వేస్తారు. గుడ్ ఫ్రైడే ఒక్కో దేశంలో ఒక్కోలా చేసుకుంటారు. ఫిలిప్పీన్స్లో కొందరు తాము కూడా సిలువ వేస్తున్నట్టు భావిస్తూ నిజంగానే గాయాలు చేసుకుంటారు. జర్మనీలో గుడ్ ఫ్రైడే రోజు డ్యాన్సులు, వినోద కార్యక్రమాలు నిషేధం. బర్ముడాలో ప్రజలు గాలిపటాలు ఎగురవేస్తారు. ఇది పరలోకారోహణకు సంకేతంగా చెప్తారు. ఇండియాలో చాలా ప్రదేశాల్లో అందరూ చర్చికి వెళ్లి ఉపవాస ప్రార్థనలు చేస్తారు. గుడ్ ఫ్రైడే తేదీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. మూన్ క్యాలెండర్ ప్రకారం ఈస్టర్ ముందొచ్చే శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా చేసుకుంటారు. ఈ గుడ్ ఫ్రైడేతో లెంట్ డేస్ పూర్తవుతాయి. గుడ్ ఫ్రైడే తర్వాత ఆదివారం ఈస్టర్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. గుడ్ ఫ్రైడే రోజు యేసును సిలువ వేస్తే ఆయన ఆదివారం తిరిగి లేచాడని గుర్తు చేసుకుంటూ ఈస్టర్ పండుగను జరుపుకుంటారు.